వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహాశివరాత్రి పర్వదిన పుణ్య కాల శుభాకాంక్షలు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా శివపురాణం ప్రకారము, శైవ ఆగమం ప్రకారము మహాశివరాత్రి పర్వదినాన్ని ఏ విధంగా మనం జరుపుకోవాలి? వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే, శివరాత్రి అనగానే జాగరణ, ఉపవాసము, భక్తిగా అభిషేకము చేసుకోవడం, ఇవన్నీ అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే. కానీ అసలు శిశులైనటువంటి శివ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు ఎలా చేయాలో మనకు ఈ శివపురాణంలో చెప్పబడి ఉంది. శివరాత్రికి ముందు రోజునగా త్రయోదశి తిథి రోజున చక్కగా సాయంకాల ప్రదోషకాల సమయానికి శిరస్నానం ఆచరించి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తదనంతరం గణపతి, వీలుంటే అక్కడ ఉంటే కనుక గణపతి కుమారస్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకొని శివుని దగ్గర అంజలి ఘటించి, ఓ పరమేశ్వర, నీ యొక్క దివ్య అనుగ్రహం వల్ల నిన్ను అర్చించుకునే భాగ్యం ఈ జన్మలో నాకు కలిగింది, నిన్ను పూజ చేసుకొని తరించే భాగ్యాన్ని, ఆ శక్తిని, మనస్సుని, భక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి అంజలి ఘటించి నమస్కారం చేసుకోవాలి. తదనంతరం అలాగే నందీశ్వరుని దగ్గరికి వచ్చి నందీశ్వరుని కుడి చెవిలో కూడా ఈ విధమైనటువంటి నా యొక్క మాటగా నీ మాటగా, నా మాటని నీ మాటగా చెప్పు నందీశ్వర, ఆ స్వామిని పూజించుకునే భాగ్యాన్ని నాకు కల్పించమని మహాశివరాత్రి రోజున అని చెప్పి నందీశ్వరుని కుడి చెవిలో చెప్పి, ఆ 2 శృంగములు, 2 కొమ్ముల మధ్యగా ఆ పరమేశ్వరుని వీలైతే దర్శించి ఇంటికి చేరుకొని ఆ రోజు రాత్రి నేలపైన నిద్రించాలి. అలాగే అల్పాహారం తీసుకోవాలి. మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. తెల్లవారి ఆ యొక్క పరమేశ్వరుని అర్చించుకునే విధంగా నా జీవితం చక్కగా ఉండాలని కలకంటూ నిద్రపోవాలి. బ్రహ్మ ముహూర్త కాలమైనటువంటి తెల్లవారుజామున 3 లేదా 4 గంటల మధ్యకాలంలో నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పూజా మందిరానికి చేరుకొని ఆవునేతితో దీపారాధన చేసి శివ చిత్ర పరివార పటానికి చక్కటి పూలమాల వేసి చక్కగా శివ సహస్రనామము, గౌరీ సహస్రనామ పారాయణం చేస్తుండగా తెల్లవారుతూ ఉంటుంది. అప్పుడు తెల్లవారుతున్నటువంటి ఆ యొక్క సూర్య భగవాన్ చూసి నమస్కారం చేసి అంజలి ఘటించి, ఓ సూర్య భగవానుడా, నీ యొక్క అనుగ్రహం వల్ల ఈ రోజున నేను చేసుకోబోతున్నాను, నాకు నీ వల్ల నాకు శక్తిని ప్రసాదించు, ఆ యొక్క స్వామిని సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించు, ఉపవాస దీక్షలో ఉన్నాను, నా శరీరాన్ని అలసిపోకుండా కాపాడు అని చెప్పి ఆ సూర్య భగవానికి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి సూర్య తర్పణము ఒక 6 సార్లు కానీ 12 సార్లు కానీ చేయవచ్చు. ఇది చేయడం వల్ల సూర్యకిరణాల నుంచి వచ్చే శక్తి మన శరీరం మీద పడి మనం ఉపవాస చేయడానికి కావలసిన శక్తిని ఆ సూర్యుడే మనకు అనుగ్రహిస్తాడు. ఇక ఆ రోజు నుంచి అనగా శివరాత్రి రోజున ఆ తదనంతరం ప్రదోషకాల సమయాన్ని వరకు కూడా చక్కగా శివనామస్మరణ, నమశంకరాయ నమశంకరాయ నమశంకరాయ, శివాయ నమః శివాయ నమః శివాయ నమః, నమశివాయ అనేటువంటిది మాత్రం చేయకూడదు. ఇలా శివనామాన్ని జపించుకుంటూ శివలింగాన్ని ఇంట్లో గనక అభిషేకం చేసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఇంట్లో శివలింగాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం. చక్కగా పుట్టమన్ను తీసుకురావడము, ఆ పుట్టమన్నుని బాగా దంచి పొడి చేయడము, అలాగే తులసి చెట్టు, మారేడు చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు, ఇలాంటి చెట్ల దగ్గర ఉన్నటువంటి ఈ మోదుగ చెట్ల దగ్గర ఉన్నటువంటి ఉత్తరం వైపుగా పాగుతున్న వేరు దగ్గర ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకుని వచ్చి బాగా పిండి చేసి ఆ యొక్క పుట్టమన్నులో కలిపి అందులో పసుపు, కుంకుమ, అలాగే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, ఇలాచి అనగా యాలకుల పొడి ఇవన్నీ వేయడము, అలాగే శివవీర్యమైనటువంటి పాదరసాన్ని 1 లేదా 2 గ్రాములు వేయడము, మరియు ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, మిశ్రి లేదా కండ చక్కెర అంటారు, నవబొద్గడ్డ అంటారు, వాటిని బాగా పిండి చేసి ఆ పొడిని అందులో వేసి ఆ తదనంతరం చక్కగా ఆవు పాలతో ఆ యొక్క మట్టినంతాగాను బాగా పిసికి శివలింగంగా తయారు చేసి ఆవు నెయ్యి కూడా అందులో వేయాలి. శివలింగాన్ని తయారు చేసిన తర్వాత ఆ శివలింగానికి ఆవు నేతిని చక్కగా అద్ది అభిషేకానికి రెడీ చేసుకోవాలి. చేసుకున్న తదనంతరం ప్రదోషకాల సమయం అనగా ఈ శివరాత్రి రోజున 4 జాములలో అభిషేకం చేస్తారు. 4 సమయాలు, ఇది ప్రధానం. కాబట్టి అభిషేకం చేయడానికి అవసరమైనటువంటి బిందె నిండా మంచినీళ్ళు, అలాగే పండ్ల రసాలన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్రతి పదార్థము కూడాను అపవిత్రముగా ఉంటుంది. అంటే ఆవు దూడ తాకితే ఆ పాలు అపవిత్రం, అలాగే తేనెటీగ నోటితో గ్రహిస్తుంది కాబట్టి అది తేనె అపవిత్రం, అలాగే ఎంత మంచినీళ్ళు శుభ్రమైన పట్టుకొచ్చినా అందులో సూక్ష్మక్రిములు, జలచరాలు తిరుగుతుంటాయి కాబట్టి ఆ నీరు కూడా అపవిత్రం. కాబట్టి ఇలా ప్రతి పదార్థం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ అపవిత్రమైనటువంటి ద్రవ్యాల్ని పవిత్రత చేకూరే విధంగా గరుడ ముద్రను ప్రదర్శించాలి. ఇలా
చేతిని ఈ అరచేతిని బొటన వేలిని ఇలా 2 కలిపి ఇలా ఆ యొక్క వస్తువుల ద్రవ్యాల దగ్గరగా అభిషేకం చేసే రసాల దగ్గర, పళ్ళ రసాల దగ్గర, నీటి దగ్గర ఇలా గరుడ ముద్రని ఇలా చూపించాలి. చూపిస్తే అదంతా కూడాను పవిత్రత చేకూరుతుంది. ఏంటండి ముద్ర చూపిస్తే ఇలా చూపిస్తేనే పవిత్రత వస్తుందా అనంటే, అయ్యప్ప స్వామి పూజలు చూడండి. ఆ పూజ చేసే తంత్రి గారు ఎక్కడా నోటి నుంచి ఒక్క పదము కూడా పూజ మంత్రం కూడా పలకడు. అంతా కూడా చేతులతో చేసేటువంటి ఈ యొక్క ముద్రల ద్వారానే ఆ యొక్క పూజ అంతా అయ్యప్ప స్వామి పూజ. ఇది తాంత్రికమైన పూజ. ఈ తాంత్రికమైన ముద్రతో ఆ పరమేశ్వరుని దగ్గర పెట్టబడినటువంటి వస్తువుల్లో ఉన్నటువంటి అపవిత్రత దోషమంతా తొలగిపోయి పవిత్రత చేకూరుతుంది. అప్పుడు 4 సమయాల్లో ఈ యొక్క పూజను ఆచరించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ సంబంధించినటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 15వ తారీఖు రోజున ఈ కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో ప్రదోష కాలంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించదు. ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఈ యొక్క 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణానికి సంబంధించినటువంటి కుంభరాశిలో ఏర్పడుతున్నట్టు కారణం చేత వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. చండీ హోమం, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, దత్తాత్రేయ, కాలభైరవ, శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి అనంటే, సాయంకాలం 6 గంటల 6 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 5 నిమిషాల మధ్య కాలంలో ఆవు పాలతో అభిషేకము, అలాగే గంధముతో అలంకరణ, పచ్చని పూలతో అర్చన చేయాలి. ఈ యొక్క పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. మంత్రము ఓం హ్రీం ఈశానాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించాలి. 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. విభూతితో అలంకారము, తులసి దళాలు, జాజిపూలతో అర్చన చేయాలి. నైవేద్యము బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అలాగే జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం అఘోరాయ నమః. ఇక మధ్యరాత్రి 12 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాల తెల్లవారుజామున అభిషేకము ఆవు నేతితో అభిషేకం చేయాలి. బిల్వదళాలు, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి. గారెలు కానీ, నువ్వుల అన్నం కానీ నైవేద్యంగా పెట్టాలి. అలాగే జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం వామదేవాయ నమః. ఇక తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 35 నిమిషాల మధ్య కాలంలో తేనె, చక్కెర, అంటే మనం కాఫీ టీలో వాడే చక్కెర కాదండి, మిశ్రీ, నవబోద్గడ్డ లేదా ఖండ చక్కెర అంటారు. వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం, తేనె, చక్కెరతో అభిషేకము. అలాగే నీలిరంగు, తెల్లని పుష్పాలు అంటే నల్ల కలువు, శంఖ పుష్పి, అలాగే జాజిపూలు మరియు మల్లెపూలు, నందివర్ధనం పూలతో అర్చన చేయాలి. నైవేద్యముగా కేవలం గంజి వార్చినటువంటి గోరువెచ్చటి అన్నాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. పఠించాల్సినటువంటి మంత్రం 108 సార్లు ఓం హ్రీం సద్యోజాతాయ నమః అనే నామాన్ని పఠించాలి. ఇక ఈ యొక్క మహాశివరాత్రి అంటేనే లింగోద్భవ కాలం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. శివరాత్రి మొత్తంలో ఈ లింగోద్భవ కాలం ఒక్కటే చాలా ప్రధానమైనటువంటిది, ప్రభావవంతమైనది, మహిమాన్వితమైనటువంటిది. అట్టి లింగోద్భవ కాలం మధ్యరాత్రి 12 గంటల 25 నిమిషాల నుంచి 12 గంటల 36 నిమిషాల మధ్య కాలంలో ఉంటుంది. ఈ సమయంలో ధారగా ఆవు నేతితో అభిషేకము చేసి బిల్వ దళాలతో అర్చన చేయాలి. ఇవి కూడా చేయలేనటువంటి వాళ్ళు కేవలం అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పించినటువంటి శివలింగాన్ని కనుక చూసినట్లయితే చాలు, సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయి. గత సంవత్సరం చేసిన పాపములన్నీ కూడాను నశించిపోతాయి. కాబట్టి ఈ సమయం గుర్తుపెట్టుకొని అందరూ ఆచరించండి. ఇక ఇదంతా 6 గంటల 35 నిమిషాలు అయిన తర్వాత చక్కగా మళ్ళీ కాలకృత్యాదులు స్నానం ఆచరించి మళ్ళీ ఆ యొక్క శివలింగానికి చక్కగా తెచ్చిపెట్టుకున్నటువంటి బిందె నీళ్లతో అభిషేకం చేయాలి. ఆ నీళ్ళకు కూడా మళ్ళీ గరుడ ముద్రని ఇలా చూపించి పవిత్రత వచ్చిన తర్వాత అభిషేకం చేసి మీ ఇంట్లో చేసుకున్నటువంటి అనేక పదార్థాలు, శాకాహార భోజనం అంతా కూడాను స్వామివారికి కొద్దిగా ఒక విస్తరాకులో పెట్టి నైవేద్యంగా పెట్టాలి. వచ్చినటువంటి అనాథలకి, అభాగ్యులకి లేదా ఇంటికి వచ్చినటువంటి బంధువులకి అన్నదానం చేసి తదనంతరం కుటుంబ సభ్యులంతా అందరూ కనుక భోజనం చేసినట్లయితే ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని శైవాగమము, శివపురాణం ప్రకారం చక్కగా చేసుకున్నటువంటి భాగ్యము మీకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చెప్పినటువంటి విధానంగా, సశాస్త్రీయంగా చెప్పినటువంటి విధానాన్ని ఆచరించండి. శివరాత్రి రోజున అలాగే కాశీక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలలో, అలాగే 17వ తారీఖు సూర్యగ్రహణం సందర్భంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే హోమాలు జరిపించడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. శివరాత్రి రోజున నమోదు చేసుకున్నట్లయితే 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల, 17వ తారీఖు రోజున గ్రహణం సందర్భంగా నమోదు చేసుకున్నట్లయితే 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.